లక్ష్మణ్ గారి ఆరోగ్య గ్రామంలో మనతో పాటు ఉన్నారు ఫౌండర్ లక్ష్మణ్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు. ఈయన గురించి చాలా స్పెషల్ ఉంది. ఏంటంటే ఈయన ఫస్ట్ ఆరోగ్య డైట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా హెవీ వెయిట్ ఉండేవాళ్ళు. అసలు మనం అప్పటికిప్పటికి గుర్తు కూడా పట్టలేమన్నమాట. దాదాపు 98 కేజీలు తగ్గిపోయి ఆయన ఈ రోజు అసలు నాకు అసలు ఆయన కొడుక అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. నేను గుర్తుపట్టలేదు. ఫస్ట్ అప్పుడెప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్న ఇంటర్వ్యూ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 1-2 months లో నార్మల్ అయిపోతారు, మళ్ళీ లావ్ అయిపోతారు, కొంతైనా పెరుగుతారు. బట్ ఈయన 10 నెలల్లో కేవలం 2-3 కేజీలు మాత్రమే పెరిగారంట. నాకు చాలా వండర్ అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడేద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. గ్రేట్ అండి నిజంగాను. 10 నెలలు అయిన తర్వాత కూడా ఆయన జస్ట్ 3 kgs అంటే మామూలు పర్సన్స్ కూడా, కొంచెం లీన్ ఉన్న పర్సన్స్ కూడా 5-6 నెలలకు 1 kg పెరుగుతుంటారు, మళ్ళీ తగ్గుతుంటారు. అట్లా అయ్యి కామన్ గా జరుగుతూనే ఉంటుంది. బట్ ఈయన అంత లావుండి 98 kgs తగ్గిన తర్వాత కేవలం 10 నెలలకి 3 kgలు పెరగటం అంటే అది మీరు చేసిన వండర్ అండి. అవునవునండి. అంటే ఆఫ్టర్ డైట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే వంశీ గారి మీద, మన వెంకటరెడ్డి మీద ప్రయోగం చేస్తున్నాం అండి. అంటే చాలా మందికి డౌట్, క్లినికల్ ట్రయల్స్. అవునవును. ఏంటంటే చాలా మందికి డైట్ అయిపోతుంది కదా, బయటకు వచ్చిన తర్వాత తినేద్దాం అని అంటున్నారు. వీళ్ళిద్దరూ మాత్రం తింటున్నారు. ఎలా తింటున్నారంటే మధ్యాహ్నం అండి కొంచెం బ్రౌన్ రైస్, అది కూడా బాస్మతి రైస్ లో కొంచెం బాస్మతి రైస్, బ్రౌన్ రైస్ ఓకే, దాంట్లో ఒక 50 గ్రాముల రైస్ తీసుకుంటున్నాం అండి. దాంతో కెనోవా రైస్ ఒక 50 గ్రాములు, ఈ రెండు కలిపి కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇవన్నీ కలిపి దాంట్లో పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కిట్టు కూడా కాదు ఆఫ్టర్ డైట్. అంటే రేపు ప్రొద్దుట అందరూ తగ్గిన తర్వాత మేము ఎలా మెయింటైన్ చేసుకోవాలంట అనడానికి ముందు వీళ్ళిద్దరికి ఇచ్చానండి. వంశీ గారు అయితే నాకు కూడా ఉంటున్నారు కాబట్టి డైట్ అది ఇది చేస్తున్నారు, పెరగట్లేదు. మనోడు బయట ఉంటున్నాడు కదండి, 10 నెలల నుంచి టచ్ లో కూడా లేడు. నేనేం చేస్తున్నానంటే ఇలా వండుకోను. ఈ రోజున వచ్చాడు, ఎన్ని కేజీలు పెరిగాడు అని అంటే 3 కేజీలు పెరిగాడు. రైస్ తింటున్నాడు అండి, మధ్యాహ్నమే రైస్ తింటున్నాడు. ఆ రైస్ కూడా ఏంటి, బాస్మతిలో బ్రౌన్ రైస్, కినోవా రైస్, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఈ రెండు కలిపి మొత్తం అన్ని కలిపి వండుకొని దాంట్లో సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఇవన్నీ కలిపి 2 స్పూన్లు వేసుకొని అన్ని కలిపి వండేసుకొని నచ్చిన కూర, నువ్వుల నూనెతో కానీ వేరుశనగ నూనెతో కానీ, నాన్ వెజ్ కదండి, 3 గుడ్లు తింటున్నాడు. అలాగే 250 గ్రాములు చికెన్ తింటున్నాడు. దాంతోపాటు సలాడ్ ఎక్కువ తింటున్నాడు. ఇవన్నీ కలిపి మధ్యాహ్నమే తింటున్నాడు. సాయంత్రం సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఆకలి వేస్తేనే తినమని చెప్తున్నాను, అలా తింటున్నాడు. కర్రీస్ అయితే మామూలు కర్రీసే తింటున్నారా? మామూలు కర్రీస్ ఇంట్లో చేసుకున్న కర్రీస్. ఎప్పుడన్నా బయటకు వెళ్ళి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదా పార్టీస్ ఉన్నప్పుడు బయటకు వెళ్తే అప్పుడు బిర్యానీ తింటున్నాను, బాస్మతి రైస్ బిర్యానీ ఏదన్నా ఉంటే తింటున్నాను. కొంచెం బిర్యానీ తింటున్నాడండి, ఇంత బిర్యానీ, కూర ఎక్కువ తింటున్నాడు, సలాడ్ తింటున్నాడు, రైతా తింటున్నాడు ఎక్కువ. ఇంకా అలా ఇప్పుడు ఒక సిస్టమ్ ఒకటి అలవాటు పడిపోయిందండి బాడీ. అలాగే వెళ్ళమని చెప్తున్నాను. విచ్చలవిడిగా మీరు ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత ఆహారం మీద దాడి జరిగింది అనుకోండి, మళ్ళీ నువ్వు పెరిగిపోతావు. దాడి చేయొద్దు అంటున్నాను, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చక్కగా అందంగా ఉన్నాడు, బాగున్నాడు, తగ్గాడు. ఒకప్పుడు ఒకసారి మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా చేశారు కదా, మన మెట్లెక్కి రావడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అవును. ఈ రోజుని నేను అదే గుర్తుపట్టలేదండి అసలు. అది తిరుపతి కొండ పైకి ఎక్కేసాడండి నడిచి. అమ్మో, 2-3 times ఎక్కాను. కసి తీర్చేసుకున్నాడు. శబరిమల కూడా పోయినా నడుచుకుంటున్నా. నార్మల్ గా బయట నుంచి లోపలికి రావడానికి ఇబ్బంది పడిన మీరు ఈ రోజు తిరుపతి కొండెక్కేసి తర్వాత శబరిమల కొండెక్కేసి, అమ్మో మాటలు కాదండి. మీ సంకల్పానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. అలా ఎన్ని డేస్ కంటిన్యూగా మీరు అసలు ఏ మాత్రం డీవియేట్ చేయకుండా, ఎక్కడ అసలు మార్చకుండా అంతా ఫాలో చేశారంటే మామూలు విషయం కాదు అది. ఇప్పుడు ఏం తింటున్నారు? ఆయన చెప్పిందే తింటున్నారా? తింటున్నాను. నైట్ లో ఏం తింటున్నారు? నైట్ లో ఫ్రూట్స్ తింటున్నాను. సారు కొత్తగా ఒకటి చపాతి వేడి చేసిండు, అవి కూడా ఇస్తున్నాడు. అవి ఒక చపాతీ వచ్చిందండి, మిల్లెట్స్, మళ్ళీ మన సీడ్స్ తో కలిపి చపాతీ చేశాను. మిల్లెట్స్ మళ్ళీ మన సీడ్స్, మన డైట్ లో అంటే కార్బ్ వెళ్ళాలి కాబట్టి ఇచ్చాను. ఎవరైతే మన ఆహార విధానాన్ని పాటిస్తున్నారో హైదరాబాద్ లో అందరికీ కూడా మనం ఇచ్చానండి. అందరూ హ్యాపీ మాట. ఏమైనా పెరిగారా? పెరగలేదు. షుగర్ పెరిగిందా? పెరగలేదు. ఇప్పుడు అది ఏం చేస్తున్నాను అంటే వీక్లీ వన్స్ అందరికీ పెడతానికి ట్రై చేస్తున్నానండి. డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండి పంపించేస్తాం. ఈ పిండితో చపాతీలు, ఒక రోజున చపాతీ, ఒక రోజునేమో రైస్. రోజు చపాతీ కూడా తినచ్చా? నేను రోజు ఇది. ఇప్పుడు మీకు తెలుసా, మీకు తేడా కనిపిస్తున్నానా? 4 కేజీలు తగ్గాను. ఓన్లీ చపాతీ. అవును, చపాతీ అంటే ఓన్లీ నేను తయారు చేసిన అటువంటి చపాతీ మధ్యాహ్నం 1 గంటకు తింటున్నానంటే మళ్ళీ మరొక రోజున 1 గంటకు తింటున్నాను. ఆకలి వేయట్లేదు. 4 కేజీలు తగ్గాను. చపాతీ పిండి అదే మనకి ఫ్యూచర్లోనే అంటే డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారానికి 3 సార్లు చపాతీ, 3 సార్లు రైసు, మళ్ళీ బిర్యానీ ఎలా చేసుకోవాలో వంటకాలు బోల్డ్ ఉన్నాయండి. అవునా? అవన్నీ పెడతాం. అయితే టెన్షన్ లేదు. ఇప్పుడు ఇదే వెంకటరెడ్డిని మళ్ళీ సంవత్సరం తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తాం. 1 year అవుతుంది. 1 year అయిపోయినట్టే కదా, 10 months అయింది. 3 కేజీలు పెరిగాయి. 3 కేజీలు పెరిగాయి. 3 కేజీలు ఇప్పుడు హ్యాపీ అండి? హ్యాపీ ఉన్నాను.
ముందంతా కొంచెం ఆ, ప్రాబ్లం weight అయ్యేది కదా మీకు. అప్పుడు ఎన్ని కేజెస్ అండి? 174.65 ఉండే. ఆల్మోస్ట్ 100 కేజీలు కొంచెం తగ్గారు కదా అటు ఇటుగా. మాటలు కాదు అసలు కదండి. ఇప్పుడు నేను రెడీ అయ్యి వస్తున్నానండి, కజిన్ ఎవరు అక్కడ నుంచున్నారు, వెంకటరెడ్డిని ఇంకొకరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అంటే, సార్ వెంకటరెడ్డి సార్ అని. వెనక నుంచి చూసి నేనే మీరే గుర్తుపట్ల, మరి నేను ఎలా గుర్తుపడతా చెప్పండి. గ్రేట్. మీ వాళ్ళంతా ఏమంటున్నారు? మమ్మీ వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్? హ్యాపీగా ఉన్నారు. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు. షుగర్, థైరాయిడ్ అది ఉన్న వాళ్ళు చాలా మంది చేస్తున్నారు డైట్. ఓకే, అసలు నమ్ముతున్నారా మీరేనని? అడుగుతున్నారు ఏం చేసినా అంటే చెప్తున్నారు. చాలా మంది మా సైడ్ కూడా చాలా మంది డైట్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ ఏమంటున్నారు చెప్పండి. చాలా పేరెంట్స్ happy రియాక్షన్ చెప్పండి first. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీయా? ఇంకొక విషయం ఏంటమ్మా, చాలా మంది పుకార్లు ఎలాగంటే ఆ డైట్ లోనే స్కిన్ లూజ్ అయిపోద్ది, ఇలాగా మళ్ళీ అన్ని పెరిగిపోతారు అది ఇది అని అంటున్నారు. అంటే ఉదాహరణకి అంటే ఎక్కడొక్కడ స్కిన్ ఏమన్నా ఏం లేదు, అంతా బాగా చూడండి ఎంత గ్లో వచ్చింది. మామూలుగా ఉన్నారు అసలు ఆయన. నాకు అసలు గుర్తుకే రావట్లేదు. 190 కేజెస్ 175 కేజెస్ వ్యక్తి అయినా అని నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు బాగా అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. ఇప్పుడు మీరేమన్నా గేమ్స్, స్పోర్ట్స్ ఏమన్నా అలవాటు ఉన్నాయా? అంత వాకింగ్ చేస్తాను మేడం, డైలీ ముందు వాకింగ్. ఏమో అలవాట్లేవు అట్లాంటి గేమ్స్, స్పోర్ట్స్? అంతకుముందుకు వాకింగ్ చేసేవాడిని మామూలుగా. కరోనా అప్పుడు కరోనా ఏవే వచ్చింది. అంతకుముందు మా నార్మల్ వెయిట్ ఉండే. అవునా? ఆ, కరోనా ముందు కరోనా ముందు ఎంత ఉండేవాళ్ళు? అంతకుముందుకు 85-90 అట్లా ఉండేది. ఆహా. కరోనా తర్వాత కరోనా అప్పుడు 1 ఇయర్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఎందుకు? కరోనా వచ్చింది, ఏవి అయింది, ఆక్సిజన్ మీకు మీద కరోనా ఉన్నాను. వచ్చిందా? ఆక్సిజన్ మీద ఉన్నాను. ఓకే ఓకే. అప్పుడు ఏవి వెయిట్ పెరిగిపోయినా. ఏం తిన్నారు ఆ టైంలో అంత వెయిట్ పెరగ నీకు? బెడ్ రెస్ట్ అయింది కదా మేడం ఎక్కువ. కరోనా అన్ని ఇంజెక్షన్స్ అవి ఇవి, బెడ్ రెస్ట్, స్టెరాయిడ్స్ ఇట్లా ఇచ్చారు కదా. స్టెరాయిడ్స్. ఓకే. ఇప్పుడు మీరు నాన్ వెజ్ కూడా తింటున్నారా? రెగ్యులర్ గా తింటున్నాను. తింటున్నారు. తింటున్నాను. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏం ఏం లేవు, లేదు, జస్ట్ health వెయిట్ ఒక్కటే వెయిట్ ప్రాబ్లం. ఒకటి. కంటిన్యూ చేస్తారు ఇదే డైట్? చేస్తున్నాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత చేయాలి ఓకే మీరు. చేస్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.